మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య తీవ్రంగా ఖండించారు. మండల ప్రభుత్వ అధికారులు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మండల అధికారులు ఫోటోలు పార్టీ కార్యాలయంలో ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల వ్యవహరించిన కోయిలకొండ మండల అధికారులను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కోయిలకొండ మండల ప్రభుత్వ అధికారులు నిన్న నారాయణపేట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు ఫోటో దిగి సోషల్ మీడియాలో రావడం జరిగింది. మేము తెలంగాణ మాల మహానాడుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీరు ప్రభుత్వ ఉద్యోగుల లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అని మేము అడుగుతా ఉన్నాం. ఒక మండల అధికారులైనటువంటి వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి ప్రజల యొక్క సమస్యలను తీర్చే బాధ్యత వీరిపైన ఉంటుంది. కానీ వీరు ఒక పార్టీ రాజకీయ పార్టీ కార్యాలయంలో ఉండడం అంటే దేనికి సంకేతం అని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు వారే స్వయంగా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ కార్యకర్తల్లాగా నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ పని మీద వెళ్ళుంటే ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, లేకుంటే ప్రభుత్వ అధికార ఆఫీస్ కార్యాలయాలు ఉన్నాయి, లేకుంటే అతని ఇంటికి వెళ్ళి కూడా ఆ సమస్యల మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు డైరెక్ట్గా మండల అధికారులు ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫోటోలు దిగి ఈరోజు ఉండడం అంటే దేనికి సంకేతం ఇస్తుండ్రో చెప్పాల్సిన బాధ్యత జిల్లా అధికారుల పైన ఉన్నది. గతంలో ఎవ్వరు కూడా ఏ అధికారులు కూడా ఈ విధంగా ఏ పార్టీ కూడా ఒత్తాసు పలికినటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు గత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానివ్వండి, మండల అధికారులు కానివ్వండి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉండడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా అధికారులు వెంటనే స్పందించి కోయిలకొండ మండల అధికారులైనటువంటి ఎంపీడీఓ